సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్లో టీమిండియా 124 పరుగుల చిన్న టార్గెట్ను కూడా చేస్ చేయలేక 93 పరుగులకే అవుట్ అయింది. అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చిన కోల్కతా పిచ్ డే 1 నుంచే టర్న్ అవడంతో పాటు అనూహ్యంగా బౌన్స్ కూడా అవుతుంది. దాంతో కోల్కతా పిచ్పై చాలా మంది మాజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం పిచ్ బాగానే ఉందని, మన ప్లేయర్స్ సరిగ్గా ఆడలేదని, అంతేకాకుండా ఇలాంటి పిచ్చే కావాలని క్యూరేటర్ని అడిగినట్లు తెలియజేశాడు. ఈ క్రమంలో రీసెంట్గా టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోల్కతా పిచ్పై స్పందించాడు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన అశ్విన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అశ్విన్ ఏం చెప్పాడంటే, ఈడెన్ గార్డెన్ పిచ్ టర్నింగ్ ట్రాక్ అంటే నేను ఒప్పుకోను. ఇది టర్నింగ్ ట్రాక్ కాదు, డేంజరస్ పిచ్. సరిగ్గా తయారు చేయకపోవడంతో పిచ్ ఇలా ప్రమాదకరంగా మారింది. ఎవరైనా ఈ పిచ్ను టర్నింగ్ ట్రాక్ అంటే నేను ఏమాత్రం అంగీకరించను. ఇది ప్లాన్ ప్రకారం తయారు చేయని పిచ్, అంతేకాదు చాలా డేంజరస్ కూడా. వాస్తవానికి ఈడెన్ గార్డెన్స్లో టర్నింగ్ ట్రాక్ను సిద్ధం చేయలేరు. టర్నింగ్ ట్రాక్ కోసం ప్రయత్నిస్తే ఇలానే పేలవమైన ప్రమాదకరమైన పిచ్ తయారవుతుంది. ఈ పిచ్పై బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ టర్న్ అవుతుంది. అది మనం రెండు టీమ్స్ యొక్క బ్యాటింగ్ చూస్తే అర్థమైపోతుంది. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా తప్ప మరే బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ సాధించలేదు. ఇది పేలవమైన పిచ్ అనడానికి ఇదే నిదర్శనం. మరోవైపు టీమిండియాలో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే జట్టులో వాళ్ళ ప్లేస్ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వాళ్ళు స్థిరంగా నిలబడడానికి కొంత సమయం పడుతుంది. ఇంతకుముందు కూడా టీమిండియా ఇలాంటి ఓటమిని ఎదుర్కొంది. 2012లో నేను, విరాట్ కోహ్లీ, పుజారా జట్టులో కొత్తగా వచ్చినప్పుడు ఇంగ్లాండ్తో సొంత గడ్డపై సిరీస్ను కోల్పోయాం. ఆ తర్వాతే మేం ఎలా ఆడాలో, ప్రత్యర్థిని ఎలా ఎదుర్కోవాలో, మా ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో నేర్చుకున్నాం. కాబట్టి విమర్శలను కొంతకాలం పక్కన పెడదాం. ఈ జట్టు ఖచ్చితంగా మెరుగుపడుతుందని అశ్విన్ చెప్పుకొచ్చాడు.